మెంటాలిటీతో వ్యవహరించాలని కోరుకునే వాళ్ళు వీళ్ళు. వైసీపీ అంటే రాక్షసులాగానే చూడాలి మనం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఇతను ఏమంటాడు, వస్తే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం, ఎలక్షన్స్ టైంలో చూసుకోవాలి కానీ మనం అనే మెంటాలిటీ ఇది. అది పొసగట్లేదు ఇద్దరి దగ్గర. ఇంకోటి ఏంటంటే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఈ టాటా వాళ్ళ ద్వారా మూవ్ కావడం మూలంగా పనులు వెంటనే అయినాయి ఇతనికి. ఇంకోటి సెంటర్లో మీకు నితిన్ గడ్కరీ ఎవరు అడిగితే చేయను అన్నాడు, చంద్రబాబు నాయుడికే చేస్తానంటే వద్దని ఆపాడు కదా ఈయన. కాబట్టి అతను చేయించుకున్నాడు, ఆ క్రెడిట్ అయితే దక్కింది కదా అదే అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వైపు నేను మొగ్గు చూపుతున్నారు, ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయా? నాకు తెలిసి అతను తెలివైనటువంటి వాడు, బీజేపీకి వెళ్తాడని నేను అనుకోను. బీజేపీకి వెళ్తే బెనిఫిటే, బీజేపీకి బెనిఫిట్ అతను ప్రాక్టికల్గా. అయితే ఓటు కొంత గట్టిగా సంపాదించగలిగాడు. నాకు తెలిసి విజయవాడలో పార్లమెంటు స్థానానికి సంబంధించి 98 అనుకుంటా ఒక ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన పోటీ చేశాడు. అప్పుడు దాదాపుగా 1,90,000 2 లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీ. అంటే అప్పుడు 98 వాజ్పేయి వేవ్ ప్లస్ ఇది కలిపి అతను పోటీ చేస్తే 1,80,000 2 లక్షల ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ స్థాయిలో అప్పుడు ఒక్కసారే వచ్చింది. తర్వాత మళ్ళీ 99లో